చాలా కాలం క్రితం లోకమంతా చీకటితో గందరగోళంతో నిండిపోయున్నప్పుడు దేవుడు తన ప్రజలకు ఒక అద్భుతమైన వాగ్దానమిచ్చాడు. ప్రవక్త యెషయా ద్వారా దేవుడు ప్రకటించాడు, మనకు ఒక శిశువు పుట్టబోతున్నాడు, మనకు ఒక కుమారుడిని ఇస్తున్నాడు. ఆయన నామం అద్భుతకారుడు, బలవంతుడగు దేవుడు, నిత్య తండ్రి, సమాధానరాజు. ఈ మాటలు కేవలం ఓ ఆశ కాదు, ఓ మహత్తరమైన వాగ్దానం. పాపంలో పడిపోయిన మానవజాతిని రక్షించటానికి, చిరకాలం దేవునికి దూరమైన హృదయాలను తిరిగి తనవైపు తేవడానికి ఒక రక్షకుడు రాబోతున్నాడని సూచించిన సంకేతం. అప్పుడు ప్రపంచం బాధతో నిండిపోయింది. అన్యాయం, అహంకారం, యుద్ధాలు, పాపం. మనుషులు దేవుని మార్గం నుండి చాలా దూరం వెళ్ళిపోయారు. కాని దేవుడు తన ప్రజలను మరచిపోలేదు. ఆయన దయ లోతైనది, ప్రేమ అంతులేనిది. అందుకే యెషయా ప్రవచనం ఆశగా మారింది. చీకటిలో నడిచిన ప్రజలు గొప్ప వెన్నెలను చూడబోతున్నారు. సంవత్సరాలు గడిచాయి, తరాలు మారాయి, కాని దేవుని వాగ్దానం మాత్రం నిలిచి ఉంది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడూ ఫలిస్తుంది. ఆయన మాటిచ్చినప్పుడు అది నెరవేరేరుతుంది. అలా ఒకరోజు వాగ్దానం నెరవేరింది. ఆకాశం భూమికి ఒక కానుక పంపింది. దాని పేరు యేసయ్య. యేసు వచ్చుట అనేది కేవలం ఒక జననం కాదు, అది దేవుని ప్రేమకు ముగింపులేని ప్రకటన. ఆయనలోనే రక్షణ, నయం, శాంతి, కొత్త జీవితం అన్నీ ఉన్నాయి. ఈరోజు మనం ఈ కథ మొదటి అధ్యాయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. దేవుడు మాట ఇస్తే అది నెరవేర్వకుండా ఉండదు. ఆయన నిన్ను కూడా మరిచిపోలేదు. ఈరోజు కూడా నీ జీవితం గురించి ఆయనకు ఒక అందమైన వాగ్దానం ఉంది. ఇది మన రక్షకుడైన యేసయ్య కథలో తొలి వెలుగు.